वेल हाय हेलो नमस्ते आदाब शास्त्रीयकाल నేను మీ సలీం షేక్ టుడే పార్క్ లో ప్రేమలు ఎపిసోడ్ 3 లెట్స్ స్టార్ట్ బైలోనే బల్లి బలికే బండసారం శిలలో దిలే బైలోనే ఏంట్రా మామ ప్రాక్టీస్ చేస్తున్నావు భలే ఎగురుతున్నావు కిస్దే కదా ముద్దు గురించి ప్రాక్టీస్ చేస్తాను ఓహో లవ్ డే గురించి కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నావు రా చెయ్యి నువ్వు ఓకే మామ ఇద్దరు సరే మామ ఇద్దరు కలిసి చేస్తాం రా మామ ఇట్లా ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నాయంట్రా నేను చెప్పింది ఏంది నువ్వు చేసింది ఏంది ఎట్లా చేయి ఫస్ట్ ఎంతసేపు రా మామ ప్రాక్టీస్ చేసేది ఈరోజు కిస్దే కదా స్పెషల్గా ట్రై చేస్తున్నా కొత్తగా పెడదామని ఓకే మామ ఏ మామ నాకు కొంప చేసి నాగిని పెట్టావు మామ నిన్నేం లేదా నా లవర్కి పెడుతున్నా ఈరోజు డిఫరెంట్గా ట్రై చేసిన సార్ కిస్దే స్పెషల్ ఓకే మామ ట్రై మామ సరే ఇంకేం లేదు ఏముంది హలో హలో హాయ్ 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 హలో హాయ్ బేబీ ఈరోజు చాలా బాగున్నావు తెలుసా ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావు అసలు ఈ డ్రెస్లో కసక్కులో ఉన్నావు తెలుసా పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో చాలా ఇవాళ కిస్ డే అని చెప్పి నువ్వు కిస్ కోసమే కదా ఇవన్నీ చేస్తున్నావు కిస్ డే కోసమే కదా మామ ఇదంతా చేస్తున్నావు ఓకే మామ కమాన్ మామ కిస్ డే హ్యాపీ ఎంజాయ్ ఇదే కదా చిన్న ముద్దు ఇవ్వచ్చు కదా నేను ఇవ్వను కాటరాజు మామ కిస్తో ఆగుతావా కాటరాజులకి కాటేస్తావు మామ ఏదో ఒకటి సరే కానీ నువ్వు అక్కడికి వెళ్ళి నించో ఎవరైనా చూస్తారు నేను ఇద్దే కదా ముద్దు పెట్టుకుంటే ఎవరైనా చూస్తారు అక్కడికి వెళ్ళి చూడిపో ఎవరైనా వస్తారో లేదో ఎప్పుడు అది ఇది అని ఆలోచించడమేనా ప్రకృతి చూడు ఎంత అందంగా ఉందో ఆస్వాదించు నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక శాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది ఓకే అట్లనే కానిద్దాము నో ప్రాబ్లం నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్సే కంటిన్యూ ప్లీజ్ అయినా ఈయనకి ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేయడం తప్ప ఈ ప్రకృతిలో ఎంజాయ్ చేయడం ఏం తెలుసమ్మా అవును బేబీ ఇవ్వచ్చు ఒక చిన్న ముద్ద కదా నేను అడిగింది అంత ఆలోచిస్తున్నావు రేపు వ్యాలెన్స్ డే కదా రేపు ఏది అడిగితే అది ఇస్తా ఇవాళ మాత్రం ఇవ్వను వాలెన్స్ డే వాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే రేపు ఏ డే అయితే ఏంటి రేపు నీకు ఇస్తాను రేపు వేరే చూసుకుందాం కానీ వాలంటైన్ డే సందర్భంగా ఈరోజు కిస్ డే కదా కిస్ కావాల్సిందే నాకు నో లేదు నాకు తెలియదు కావాల్సిందే నో నాకు కావాల్సింది నేను పెట్టేస్తా కళ్ళు మూసుకొని ఏ నువ్వు వచ్చావేంద్రా ఏంద్రా మొన్న చెడ్డి తీసుకున్నా నువ్వు వచ్చినావేంద్రా నువ్వే మధ్యలో వచ్చినావురా చెడకూడదామని నువ్వు వెళ్ళు అసలు అది మంచి మూడు అవును కానీ ఏదైనా ఒక చిన్న ముద్దే కదా ఇవ్వచ్చు బేబీ నీ వల్ల అనవసరంగా వీడికి ముద్దు పెట్టా ఎందుకు నీకు ఏసు బతుకు ఇవ్వచ్చు కదా బాగుంది కదా ఫీలింగ్ ఏం బాగుంది నీకు పెడితే బాగుంటుంది సరే ఈసారికి ఒప్పుకుంటా కానీ కిస్ చెంప మీద చెయ్యిస్తే చేతికి పెట్టేసి అరే అదేంది సరే ఈసారికి అడ్జస్ట్ అవ్వు అడ్జస్ట్ అవ్వాలి అంత ఫీల్ రాలేవు అవి సరే నెక్స్ట్ టైం చూద్దాంలే నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయరా రేపా ఏరా మామ హాయ్ హవర్ ఎలా ఉన్నావు ఉన్నా ఏదో అలా ఉన్నా ఏంటి మామ నీ ముద్దు సంగతి ఏమైంది నిన్న ముద్దులు పెట్టుకున్నట్లున్నావు కదా ఏం ముద్దురా నాయన ఒక్క ముద్దు కూడా వేయలే ఏదో చేతికి ఇచ్చింది మూడు మొత్తం అప్సెట్ అయింది నిన్న నీకు ముద్దులు నాకు ఇంట్లో గుద్దులు మామ అదంతా ఉండేదే కానీ ఇప్పుడు నిన్న అయితే ఎలాగో నాకు వర్కౌట్ కాలేదు ఈరోజు వాలంటైన్స్ డే కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తా ఏదో కొంచెం నా లవర్కి ఇంప్రెస్ చేయడానికి ఏదైనా ఐడియా ఉంటాయి నువ్వేంది మామ సెంచరీలు కొట్టినావు నీకు నేను సలహా ఇచ్చేది ఏంది ఏదో నీ అభిమానం సరే చూస్తాలే నీ వల్ల అయ్యట్లేదు నేనేదో నా చావేదనం చేస్తాను నా ట్రై ఏదనం చేసుకుంటా వెళ్తున్నా మరి వస్తా పదం మామ కలిసి పదం ఆగు మామ నాకు చిన్న సలహా వచ్చింది చెప్తాను ఏంది చెప్పు అదే ఏం కవిత చెప్పినావా కవిత కాదురా నాయన లవ్ గురించి ఏదన్నా చెప్పు నువ్వు ఆల్రెడీ లవ్ గురు మామ నీకు లవ్ గురించి ఏం చెప్పడము
అంతే అంటావా? అంతే సరే మామ. నాకు ఒకటి ఉంది, ఒక చిన్న ఇది ఉంది, నేను చెప్పుకుంటాలే, నాకు చిన్న ఐడియా ఓకే వచ్చింది, మేడం. చెప్పేసుకుంటా. క్యారీ ఓకేనా? మామ. హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అది నీకోసం ఉంగరం తీద్దామని వెళ్ళాను షాప్కి, అందుకు కొంచెం లేట్ అయింది. అబ్బో ఉంగరమే ఆ, నా కోసం? అవును నీకోసం. ఏది చూపించు. హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ. హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ. థ్యాంక్ యూ. ఓకే. అవును బాగుంది. అవునవును బాగుంది. ఓకే. అవును కోపంగా ఉన్నావు కదా, నీకు ఇంప్రెస్ చేద్దామని ఒక చిన్న కవిత ఉంది, చెప్పాలా? ఏంటది? చిన్న కవిత కవిత ఏంటది? చెప్తా. అవునా? అవును. ఏది చూపించు. చూపించాలా? సరే ఒకసారి కిందికి రా, చెప్తా. ఇంకో ఓకే. నన్ను ఇంప్రెస్ చేయాలంటే నువ్వు ప్రపంచం మొత్తం తిరగాల. ఏయ్, ఆగు, ఎందుకలా తిరుగుతున్నావు? నా ప్రపంచం నువ్వే కదా బేబీ, అందుకే నీ చుట్టూ తిరిగాను. ఇంకా అయిపోయిందా? ఇంకేమన్నా రాసావా? ఇంకా రాసా, ఇంకొక ఉన్నాయి 2-3 చెప్పాలా? ఇంకోటి ఏంటది? ఎవరికైనా ప్రాణం ఒక్కసారి పోతుంది, కానీ నాకు మాత్రం నువ్వు కంటికి కనిపించని ప్రతిసారి పోతుంది బేబీ. ఇలా ఉన్నావేంట్రా బాబు? నీలో ఇంత మంచి రైటర్ ఉన్నాడేంట? ఒక పూరి జగన్నాథ్, ఒక రాజమౌళి, ఒక అనిల్ రావుపురి. అరే ఇంత మంచి రైటర్ ఏంట్రా నువ్వు? ఇంకోటి బేబీ, చేయి పట్టుకొని చెప్తున్నా, మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అసలు ఇంకొకరిని కన్నెత్తి కూడా చూడం. ఎందుకో తెలుసా? మన పట్టుకునే చేయి ఒప్పుకున్నా కొట్టుకునే గుండె ఒప్పుకోదు. మన పట్టుకునే చేయి ఒప్పుకున్నా కొట్టుకునే గుండె ఒప్పుకోదు, తెలుసా? అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి. ఎంతమంది చెప్తావు ఒకే డైలాగే? అది నాది హృదయం చాలా విశాలమైనదిరా, విశాలమైనదిరా. నా గుండె చాలా పెద్దది. నీది గుండెనా గుడిసెనా మామ? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎవరికి చెప్పానురా నేను? ఈమెకే కదా. అదే ఎంతమంది చెప్పావు మామ? వావ్, సూపర్ ఉంది కవిత. సూపర్. అవును సరే, కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిట్కెలు అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామా? అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక టీ తాగి వచ్చేద్దాం. ఓకే పదండి. నువ్వు కూడా తాగుతావా? ఓ ఎస్ మామ. సరే అయితే కొత్తగా ప్లాన్ చేసిన ముగ్గురం కలిపి తాగుదాం పద. ఓకే మామ. అయితే రండి. అవును సరే, కానీ నేను టీ తీసుకొస్తా, ఓకేనా? సరే. సరే చేసుకో. దగ్గర ఇదేంది ఇదే? పట్టుకోండి ఇట్లా. తాగండి మామ, తాగండి, టీ తెచ్చా. ఏంది ఇది? ఇదేంది ఇది? ఇదేంది ఇది? టీ 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 కొత్తగా ట్రై చేస్తాం, తాగండి. పెట్టండి మేమేంది? నోట్లో పెట్టుకొని పెట్టేసి. ఇదేంది ఇదే? ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. కాపాడండి నన్ను. ఓయమ్మ, ఫేస్ టు ఫేస్. అమ్మాయ్యా. అమ్మయ్య. ఓకే, ఎట్లా కొత్తగా ట్రై చేసినట్టుంది కదా? తాగండి. కకృతిలాగా ఉంది. కకృతి పడి ట్రై చేసినట్టుంది నీ టీ, నువ్వు చల్లగుండా. కొత్తగా ట్రై చేసినట్టుంది. చెత్తగా ఉంది మామ. ఇద్దరికి నచ్చలేదా? కకృతుల కమండలం లెక్క ఉంది మామ. టీ నీకు నచ్చలేదు. సరే లాస్ట్ ఒక ప్రయత్నం చేస్తా, ఇంకో ఐడియా ఉంది, అక్కడ నా ప్రయత్నం ఏదో నేను చేసుకుంటా వేరే దగ్గర. నీ ప్రయత్నాలు ఏమొద్దు కానీ నేను చెప్పింది నేను ఒకసారి పైకి చూడు. అవునా? పైన పైన ఓయే ఉన్నట్టుంది ఆడ. అది కాదురా, గుడి ఉందిరా. ఓహో ఆ పక్కదంటుర్రా? అవునవును ఉంది ఉంది ఉంది. అవును. ఒక పని చెప్తా, వింటావా? నీకు నా మీద ప్రేమ ఉంది అంటున్నావు కదా, అవును. గుడి దగ్గరకు తీసుకెళ్ళి కింద నుంచి పై దాకా తీసుకెళ్ళు ఎత్తుకొని, నేను అప్పుడు నమ్ముతా నా మీద ప్రేమ ఉంది. అవునా? అవును. అయితే ఓకే పదండి, లొకేషన్ షిఫ్ట్. పదండి. ఇదిగో ఈ మెట్లు. అవునా? ఇక్కడ ఇక్కడ అవునా? ఇన్ని మెట్లు ఉన్నాయేంటి? ఏడికి వెళ్దామంటున్నావు? నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఇలా మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు దాకా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు నిజమైన ప్రేమ. Where is the temple? అవునా? అవును. నేనేమైనా చెన్నై ఎక్స్ప్రెస్లో షారూఖ్ ఖాన్ అనుకున్నావా, లేదంటే లౌక్యంలో గోపిచంద్ అనుకున్నావా? అన్ని మెట్లు ఎక్కాలా? నీకు నిజమైన ప్రేమ లేకపోతే ఎక్కి చెప్పు. ఓ సెంటిమెంట్తో కొడుతున్నావు కదా. సరే వెళ్దాం, ఓకేనా? ఓకే. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామ.
అవును నీ వెయిట్ ఎంత? 40. అవునా? ఏ అబద్ధం చెప్తున్నావు, అంత లేదు, 80 ఉంటావు. లేదు 40. నిజంగా? సరే ఏదైతే ఏముంది, అయిందేదో అయిపోయింది, వచ్చేసాం కదా పైకి, సక్సెస్ అవుతుంది కదా లవ్ అయితే. సరే, హ్యాపీ వాలంటైన్ డే అగైన్. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు రాజు. నీ పేరు? రాజు. ఏంటి జోక్లా? జోక్ కాదు, నిజం. నమ్మాక. సరే మరి ఇంకేంటి మరి? ఇంకేం లేదు, బాయ్. ఓకే, నా రేపు కలుద్దామా? కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. బాయ్ 2, బాయ్ 3, బాయ్ 4. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.